స్వతంత్ర భారత్ కి 78 ఏళ్లు గడిచిన ఉసిరికపాడు తండా మాత్రం ఇంకా అభివృద్ధి వెలుగు చూడలేదు. ఈ తండాకు వెళ్లాలంటే 3 కిలోమీటర్ల రాళ్ల రహదారి మార్గం. రేషన్ తీసుకోవాలన్నా, వైద్యం కోసం వెళ్లాలన్నా రాతిబాటే వారికి జీవనాధారం. అత్యవసర సమయంలో ఇప్పటికే డోలి మోతని వారికి అంబులెన్స్. 60 మంది ఆదివాసులు నివసించే ఈ తండాలో రోడ్డు, త్రాగునీరు, ప్రాథమిక సౌకర్యాలు లేక తండావాసుల అంధకారంలో జీవిస్తున్నారు. కనీసం తండా వైపు కన్నెత్తి చూసే నాయకులు కానీ అధికారులు లేరని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్యం జిల్లా సీతంపేట మండలం, కొత్తూరు మండలాలకి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఉసిరికపాడు అనే తండా ఉంది. ఈ గ్రామంలో 60 మంది ఆదివాసులు నివసిస్తూ ఉన్నారు. వీరంతా సవర జాతికి చెందినవారు. ఈ తండాకు చెందిన 8 మంది విద్యార్థులు డైలీ కొండ మీద నుంచి కిందకు 5 కిలోమీటర్ల రాళ్లు తేలిన రహదారిలో నడిచి మర్రిపల్లిలో చదువుకుంటున్నారు. తండావాసులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. కొండవాలుల్లో పసుపు, వరి, జీడి, మామిడి, కొండ చీపుళ్లు, అలాగే కోళ్లు, గొర్రెలు, మేకలు కూడా వీరు పెంచుతారు. వీటిని అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. వృద్ధులకు పింఛన్ ఇవ్వాలంటే రోడ్డు బాగోలేకపోవడంతో సచివాలయ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లకుండా పింఛన్దారులను కొండ మీదకి, కొండ కిందకి రమ్మని చెప్పి పెన్షన్ అందిస్తున్నారు. ఉసిరిపాడు మావుడు ఇలాగ మా పంచాయతీ ఇలాగ ఉంది. రేకులే మా ఊరు. మరి మాకు రోడ్డు రాలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ వాటర్ కూడా అంతగా సమస్య అంతే ఉంది. అంతే గడ్డి నీరే తాగుతున్నాము. వాటర్ మరి దొరకదు మాకు. ఇలాగా పిల్లలు ఉన్నారు, సదుపాయం లేదు. మళ్ళీ నెక్స్ట్ వెళ్దామైనా నడిసే వెళ్ళాలి. ఇబ్బందిగా ఉంది మా ఊరు. ఇలాగా మళ్ళా ఏదైనా బియ్యంకి వెళ్ళాలన్నా నడిసే వెళ్తున్నాము. మూసుకొని తెస్తున్నాము. రోడ్డు ఇప్పిస్తారని ఆలోచిస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ మంది, కానీ మరి స్కూల్ కూడా లేదు. స్కూల్ బిల్డింగ్ కడతారని నా ఆలోచన. ఒక సీతంపేట మండలంలోని 18 గ్రామాలు మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల రేషన్ సరుకుల కోసం, పండిన పంటలు అమ్ముకోవడం కోసం ఇలా రాళ్లు తేలిన రహదారిలోనే వీరు ప్రయాణం సాగిస్తున్నారు. తమని వారంతా సంతలో దళారులు మోసం చేస్తారని, వారి వద్ద ఉన్న పంటలను, నాటుకోళ్లను, ఇతరత్ర వస్తువులను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారని ఆదివాసులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉసిరికపాడు తండాకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారిని ఆదుకోవాలని కోరారు. మాది ఉసిరికపాడు అండి. ఇక్కడ రోడ్డు సమస్య ఒకటి ఉంది. కిందికి వెళ్ళాలన్నా నడిసే వెళ్ళాలి. మీ కింద నుంచి మీదకి వచ్చాలన్నా నడిసే రావాలి. రోడ్డు ఒకటి ప్రాబ్లం ఉంది. ఇల్లు కూడా ఒకటి ప్రాబ్లం ఉంది. తాగడానికి నీరు కూడా సరిగా దొరకట్లేదు. మళ్ళీ ఈ పైపులు కావాలి. నెక్స్ట్ పిల్లలు కూడా ఆధార్ కార్డు లేవు. నెక్స్ట్ స్కూల్కి దిగాలన్నా మేము నడుచుకొని కిందికి పిల్లలు కూడా దిగుతున్నారు. మళ్ళీ సాయంత్రంకి నడిచి మళ్ళీ వస్తున్నారు. మేము స్కూల్ కూడా కావాలి, మెయిన్ రోడ్డు కావాలి. కూరగాయలకి వెళ్ళినే నడుచుకొని వెళ్ళాలి. పూర్వం మా ముత్తాతల నుంచి 60-70 సంవత్సరాలు అవుతుంది. అధికారులు కూడా సరిగా రాకపోతున్నారు. నెక్స్ట్ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మాకు రోడ్డు అయినా ఏ దీనికి అవకాశంలో అయినా మేము సరిగా చేపట్టలేదు. మేము ప్రతి దానికి చెప్తున్నాము. ప్రెసిడెంట్లో కానీ నెంబర్లు కానీ చెప్తున్నాను, కానీ ఈ రోడ్డు అవడం లేదు. తాగడానికి నీరు కూడా సరిగా దొరకట్లేదు.